ఈ సెషన్లో సర్వ్లెట్స్ ద్వారా మనం ఒక వెబ్ పేజ్ని ఎన్నిసార్లు యూజ్ చేసాం, యాక్సెస్ చేసాం అనేది కౌంట్ చేయడం ఎలా, అట్లనే ఒక వెబ్సైట్లో ఉన్న నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఎన్నిసార్లు హిట్ చేసాం అనేది కూడా కౌంట్ చేయొచ్చు. మరి అది ఎలాగో చూస్తాం. మరి ఒక వెబ్ పేజీ హిట్టింగ్ కౌంట్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకోండి. దీంట్లో ఇనిషియలైజేషన్ ఇనిట్ మెథడ్లో మరి దాన్ని ఆ వేరియబుల్ని డూ గెట్ లేదంటే డూ పోస్ట్ మెథడ్స్ కాల్ అయినప్పుడంతా దాన్ని ఇంక్రీజ్ చేయండి, దాని వేరియబుల్ యొక్క వాల్యూని. మరి మీరు ఆ యొక్క వేరియబుల్ వాల్యూని కావాల్సింటే డేటాబేస్ టేబుల్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు డిస్ట్రాయ్ మెథడ్ ఎప్పుడైతే కాల్ అయిందో ఆ డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అయినప్పుడు మీరు ఆ టేబుల్లో ఉండే ఆ వేరియబుల్లో ఉండే డేటాని టేబుల్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైతే ఇనిషియలైజ్ అయిందో అంటే ఇనిట్ మెథడ్ కాల్ చేయబడ్డదో అప్పుడు ఆ యొక్క టేబుల్లో నుంచి డేటాని రీడ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఎనీవే దిస్ ఈజ్ ఆప్షనల్. అట్లనే ఆ యొక్క కౌంట్ యునిక్గా ఉందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఒక సెషన్లో ఒక పేజీ మళ్ళీ రిపీటెడ్గా హిట్ అవుతుంటే దాన్ని కౌంట్ చేయకుండా కూడా ఈజ్ న్యూ అనే మెథడ్ ద్వారా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఆ సెషన్లో కొత్తగా ఒకసారి ఒక పేజ్ ఓపెన్ అయితే ఒకసారి మాత్రమే కౌంట్ వచ్చే విధంగా కూడా మనం చెక్ చేయొచ్చు. ఎనీవే దిస్ ఆల్సో ఆప్షనల్. సో ఫైనల్గా మనం ఈ యొక్క వాల్యూని డిస్ప్లే చేస్తాం. అట్లనే ఒక వెబ్ పేజ్ కాకుండా ఒక వెబ్సైట్ లోపల ఎన్నిసార్లు పేజెస్ని మనం యాక్సెస్ చేస్తున్నాం అనేది కూడా కౌంట్ చేయొచ్చు. సో దానికి మనం ఇంతకు ముందరలాగానే గ్లోబల్ వేరియబుల్ ఇనిట్ మెథడ్లో ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. సంథింగ్ లైక్ 0 అట్లా ఇస్తాం స్టార్టింగ్లో. తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం ఎక్కడ డూ ఫిల్టర్ అనే మెథడ్లో. మరి దీని వాల్యూని మనం టేబుల్లో ఇంతకు ముందర చెప్పిన విధంగానే డిస్ట్రాయ్ మెథడ్ కాల్ అయ్యేటప్పుడు దాన్ని స్టోర్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫిల్టర్ డూ ఫిల్టర్ వాడాం కాబట్టి web.xml లో కూడా మనం ఆ ఫిల్టర్కి సంబంధించిన ఎలిమెంట్ని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క వెబ్ పేజెస్ వెబ్సైట్లో యాక్సెస్ చేసినప్పుడు ఎన్నిసార్లు యాక్సెస్ అయ్యింది దానికి సంబంధించిన మెసేజ్ అంతా కూడా మనం లాగ్ ఫైల్లో ప్లేస్ చేస్తాం అనమాట. మరి ఒక వెబ్ పేజ్ కౌంట్ చేయబడుతుంది, వెబ్సైట్లో ఎలా కౌంటింగ్ ఉంటుంది టోటల్ వెబ్సైట్లో అనేది ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తాం. ఫస్ట్ వెబ్ పేజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ పేజ్ హిట్ కౌంటర్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మరి హిట్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఇనిట్ మెథడ్లో 0 వాల్యూ అసైన్ చేసాం. మరి ఇప్పుడు చూడండి డూ గెట్ మెథడ్లో దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్రతిసారి డూ గెట్ మెథడ్ కాల్ అయినప్పుడల్లా ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, ప్లస్ దాని వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, మరి దీన్ని మామూలుగానే కంపైల్ చేయండి. కంపైల్ చేసిన క్లాసెస్లో ఆ క్లాస్ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి కాపీ చేసి.
తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 1 వచ్చింది. మరి F5 ప్రెస్ చేయండి అంటే రీఫ్రెష్ చేయండి, 2 వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ చేయండి, మళ్ళీ F5 ప్రెస్ చేసి 3. ఇట్లా దాన్ని మనం ఆ యొక్క కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. మరి ఇదే మనం ఒక వెబ్సైట్కి చూసినట్లయితే దానికి సంబంధించిన ఫిల్టర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదేమో పేజ్ హిట్ కౌంటర్కి, ప్రీవియస్ ఎగ్జాంపుల్కి. మరి సైట్ హిట్ కౌంటర్కి ఇక్కడ ఫిల్టర్ని తీసుకున్నాం web.xmlలో. చూడండి, ప్యాటర్న్ అంటే /star అని ఇచ్చాం. అంటే ఈ సైట్లో ఉండే ఏ పేజీ మీరు ఓపెన్ చేసినా సరే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఫిల్టర్ మ్యాపింగ్ ద్వారా ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఈ సైట్ హిట్ కౌంటర్ని మనం చూసినట్లయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో లాగానే హిట్ కౌంట్ ఎగ్జాంపుల్ వేరియబుల్ తీసుకున్నాం. దానికి ఇనిట్ మెథడ్లో 0 ఇనిషియలైజ్ చేసాం. డూ ఫిల్టర్లో దీన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మెసేజ్ కూడా ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏ పేజ్నైనా సరే మీరు ఓపెన్ చేయండి. ఈ సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ దట్ వన్. మరి దీనికి సంబంధించిన కౌంట్ టోటల్ కూడా మీకు లాగ్ ఫైల్స్లో వచ్చి ఉంటుంది. చూడండి, ప్రీవియస్గా ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సైట్ విజిట్స్ కౌంట్ 14. మరి నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని వేరే ఫైల్ని ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కౌంట్ వెళ్ళి ఓకే, ఈ విధంగా కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సైట్లో మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే ఈ లాగ్ ఫైల్లోకి కౌంట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే.